ఎస్ఎల్బీసీ టెన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ని వేగవంతం చేశారు. 7వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్తో బోరింగ్ మిషన్ శిథిలాలు తొలగింపు చర్యలు చేపట్టారు. బురద, మట్టిని లోకో డబ్బాల్లో నింపి బయటికి పంపిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. భారీ మోటార్లతో టెన్నెల్ నుంచి సీపేజ్ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్ననే ఎగ్జిట్ స్పాట్కి చేరుకున్న సహాయక బృందాలు వేగంగా పనులు చేస్తున్నాయి. అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే సొరంగం కూలే ప్రమాదం ఉండటంతో తేలికపాటి పరికరాలతో ఆచితూచి పనులు చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలాగే సహాయక చర్యలు కొనసాగితే మరికొన్ని గంటల్లోనే కార్మికుల జాడ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 0 పాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ను వినియోగిస్తున్నారు. మూడు షిఫ్ట్ల వారీగా పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్లో 80 మంది పనిచేస్తున్నారు. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఒకవైపు మట్టి, బురదను తరలిస్తూనే భారీ మోటార్లతో నీటిని బయటికి తోడేస్తున్నారు. ఎస్ఎల్బీసీ దగ్గర నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి అయితే పెద్ద మొత్తంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఏదైతే ఎండ్ పాయింట్ ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి చేరుకొని అక్కడ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ గల్లంతైనటువంటి 8 మందిని ఆచూకీ కనుగొనేందుకు అత్యాధునికమైనటువంటి పరికరాలు, స్కానర్లను ఉపయోగిస్తూ ఉన్నారు. వారు ఎక్కడ చిక్కుకున్నారు, ఎలా ఉన్నారు అనే అంశానికి సంబంధించి అయితే ఈ గాలింపు చర్యలు అన్ని రకాల సహాయక బృందాల నుంచి కూడా కొనసాగుతుంది. అయితే మరోవైపు టన్నెల్ లోపల ఇంకొంతమందిని అంటే ఇంకా సహాయక బృందాలను మరింత మందిని పంపించే దిశగా ఇటు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, అలాగే ర్యాట్ హోల్ మైనర్సు, దీంతో పాటుగా సింగరేణి కాలరీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా పెద్ద మొత్తంలో ఈ టన్నెల్లో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీరికి అదనంగా మరికొంతమందిని కూడా ఈ టన్నెల్ లోపలికి పంపించి ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత రాత్రి దాదాపుగా 90 మంది పైచిల్కు రెస్క్యూ టీం సింగరేణికి సంబంధించిన వారంతా కూడా చేరుకున్నారు. మరొక 40 మంది మరికాసేపట్లో ఘటనా స్థలికి చేరుకోబోతున్నారు. వీరికితో పాటుగా ఏదైతే టన్నెల్ లోపలికి పలు ఎక్విప్మెంట్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఆర్మీకి సంబంధించింది కావచ్చు, లోకల్గా ఉపయోగించి చిన్నగా ఉన్నటువంటి ఒక జేసీబీని కూడా లోపలికి తరలించడం జరిగింది. దాని ద్వారా లోపల నుంచి బురదను, అలాగే బండరాళ్లను, ఈ టనల్ బోరింగ్ మిషన్ శిథిలాలను కూడా బయటికి పంపించేటువంటి ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. సిబ్బంది అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరి పనులు వారు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒక పక్క లోపల ఉన్నటువంటి బురద, నీటిని బయటికి పంపించేయడంతో పాటుగా మరోవైపు గల్లంతైన వారి కోసం అదే రకంగా వారి ఆచూకీ కోసం కూడా అదే రకంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లోపల కనిపిస్తుంది. అయితే ఇంకొంతమంది అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ను లోపలికి ఎక్కువ మొత్తంలో పంపించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అదనంగా ఇంకొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కోరనున్నట్టుగా కూడా ఇటు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సింగరేణి నుంచి పెద్ద మొత్తంలో దాదాపు 150 మంది వరకు వారు చేరుకోబోతున్నారు. ఇదే స్థాయిలో ఇంకొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా 3 షిఫ్ట్లలో పంపిస్తే ఈ ఫలితం అనేది ఇంకా వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ బురదకు సంబంధించి కావచ్చు, ఈ మట్టి, అలాగే నీళ్లు సంబంధించినటువంటి లోపల ఎక్కువ మొత్తంలో పేరుకుపోయిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎవరైనా చిక్కుకున్నారా, లేకపోతే ఆ శిథిలాల కింద టన్నెల్ బోరింగ్ మిషన్ కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించి అయితే స్కానింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎప్పుడు ఏ రకమైనటువంటి విషయం టన్నెల్ దగ్గర నుంచి బయటికి వస్తుందనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది.